ఇది కథ కాదు, ఒక దివ్యమైన అద్భుతం. మధురా దేశాన్ని ఉగ్రసేనుడు అనే ధర్మాత్మరాజు పాలించేవాడు. ఆయనకు కుమారుడు కంసుడు. అధిక అహంకారంతో, అత్యాచార స్వభావంతో ఉండేవాడు. కంసుకి చెల్లెలు దేవకి, అతడి సొంత చెల్లెలు. ఆమెను వసుదేవుడితో వివాహము చేయగా కంసుడు తన చెల్లెలు వివాహానంతరం స్వయంగా రథం నడిపేంత ప్రేమతో ఉండేవాడు. అయితే ఆ క్షణంలోనే ఆకాశం నుంచి ఒక భయంకరమైన దివ్యవాణి వినిపించింది. హే కంస, నీ చెల్లెలు దేవకి నుంచి పుట్టే 8వ బిడ్డ నిన్ను సంహరిస్తాడు. ఇది వినగానే కంసుడి భయంతో రక్తం మరిగిపోయింది. తన చెల్లిని చంపాలన్న ఉగ్ర నిర్ణయం తీసుకున్నాడు. కాని వసుదేవుడు ఆపాడు. ప్రతి బిడ్డ పుట్టగానే నేను నీకు అప్పగిస్తానని వాగ్దానం చేశాడు. ఆ తరువాత 7 బిడ్డలు పుట్టారు. కాని ఒక్కొక్కరిని కంసుడు దారుణంగా సంహరించాడు. దేవకి తల్లి గుండె విరిగిపోయినా వాగ్దానాన్ని నిలబెట్టుకున్న వసుదేవుడు మాట నిలుపుకున్నాడు. అలా కాలం గడిచింది. ఒక పవిత్రమైన అష్టమి రాత్రి. వర్షం కురుస్తుంది, మేఘాలు మోగుతున్నాయి. అసలైన అద్భుతం ఆ జైలు గదిలో జరిగింది. శ్రీకృష్ణుడు జన్మించాడు. అతడు పుట్టగానే బంధాలన్నీ విడిపోయాయి. తలుపులు తానే తెరుచుకున్నాయి. వాతావరణం తేజంతో నిండిపోయింది. వసుదేవుడికి ఆకాశవాణి స్పష్టం చేసింది, ఈ శిశువును గోకులానికి తీసుకెళ్లి యశోదకు అప్పగించు. ఆమెకి పుట్టిన మగబిడ్డను తిరిగి తీసుకురా. వసుదేవుడు కృష్ణుడిని తలపై బుట్టలో పెట్టి అర్ధరాత్రి ఎవరు లేని సమయంలో జైలు వెలుపకి బయలుదేరాడు. ఆయన అడుగుల్లో వర్షం ఆగింది. యమునా నదిని దాటి గోకులానికి చేరాడు. అక్కడ యశోద తల్లి పుట్టించిన బిడ్డతో కృష్ణుడిని మార్పిడి చేసి మళ్ళీ జైలుకి చేరాడు. ఈ విధంగా దేవతలందరికీ ఆశగా, పాపానికి అంతంగా, ధర్మానికి రక్షకుడిగా భగవాన్ శ్రీకృష్ణుడు ఈ భూమిపై అవతరించాడు.